హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసి నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ టోటల్గా డీటెయిల్గా అయితే చెప్తానని చెప్పాను కదా. అసలు బ్రెస్ట్ ఫీడింగ్ ఎందుకు ఆపాల్సి వచ్చింది, అసలు ఏమైంది, హవికి బ్లడ్ పర్సంటేజ్ ఎందుకు తగ్గింది, నాకు ఏం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, దాని తర్వాత మా అనిపించినాక మేము ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి, అసలు ఎంత నరకం అనుభవించాం, ఆపేసినందుకు పాపం తగిలిపోతానన్నారు. సో అట్లా చాలానే జరిగాయి. ఇంకా 2 ఇయర్స్ వరకు ఇచ్చి ఉండొచ్చు కదా, ఇమ్యూనిటీ పెరుగుతుంది అది ఇది అని అయితే మీరు చెప్పారు కదా. సో అసలు నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ నేను ఎలా స్టార్ట్ చేశాను, అసలు ఎలా ఎండ్ చేశాను, ఎందుకు ఎండ్ చేయాల్సి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. నా ఛానల్ ఇదే మొదటిసారి చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందా లేదా అని చెప్పేసి. సో మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ అయితే చాలా బాగా స్టార్ట్ అయిందండి. నాకు ఫీడింగ్ అనేది అసలు ఎప్పుడు ప్రాబ్లం లేదు. మొత్తం కూడా మదర్ ఫీడింగే ఇచ్చాను నేను హవికి. బయట మిల్క్ కానీ పోతపాలు ఏమి ఇవ్వలేదు. నాకు సీ సెక్షన్ అయితే జరిగింది. సీ సెక్షన్ అయిన నైట్ కూడా ఫీడింగ్ అయితే రాదని చెప్పి డాక్టర్స్ అంటే మేము బయట నుంచి పోతపాలు అయితే తీసుకొని వచ్చాము. ఒకవేళ ఫీడింగ్ రాకపోతే బాబుకి ఇవ్వాలి అని చెప్పేసి. బట్ అప్పుడు కూడా నేను నా ఫీడింగే ఇచ్చాను. అంత బాగా జరిగిందండి. 6 months వరకు బాగానే ఉంది. కానీ తర్వాత అన్నప్రాసన అయిపోయి ఫుడ్ స్టార్ట్ చేశాం కదా, అప్పుడైతే అవి ఇంకా అప్పుడు నిదానంగా ఫుడ్ తినడం మానేసి ఫీడింగ్ మీద ఎక్కువగా డిపెండ్ అయిపోవడము, ఫుడ్ తినకపోవడం, అట్లా ఎక్కువ ఫీడింగ్ తీసుకున్నాడు అనమాట. ఫస్ట్ నుంచి కూడా ఫీడింగ్ కొంచెం ఎక్కువగా తీసుకునేవాడు. నైట్ అంతా తీసుకోవడము, లేదంటే రోజు మార్నింగ్లో కూడా కూర్చున్నా కూడా ఫీడింగ్ ఇవ్వాలనడం, అట్లా వచ్చే కొద్దికి బాగా ఎక్కువ చేసేసాడు అనమాట. అది కాక హవికి 1 year లోపే హెల్త్ ఇష్యూస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అంటే ఎక్కువగా ఫీడింగ్ తీసుకోవడం, ఫుడ్ తినకపోవడం వల్ల బ్లడ్ పర్సంటేజ్ అనేది తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల డాక్టర్స్ ఏమన్నారంటే 1 year వచ్చింది కదా, ఫీడింగ్ ఆపేసేయండి అని. 1 year వచ్చినప్పటి నుండి నాకు హవికి ఫీడింగ్ ఆపమని అయితే చెప్తున్నారు. బట్ నేను ఆపలేకపోయాను అనమాట. హవి ఎంత క్రాంకీ అయిపోయాడంటే నాకు చాలా టెన్షన్ అయిపోయింది అనమాట. అసలు హవి ఫీడింగ్ ఆపుతాడా, అసలు ఆపగలుగుతానా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ దేవుడి దయ వల్ల అయితే ఆపేసి ఇప్పటికి 1 month అయింది. సో ఈ 1 monthలో నేను ఫేస్ చేసింది కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అసలు డాక్టర్స్ ఎందుకు ఆపేయమన్నారో మీకు అర్థమైంది కదా. అవి ఫుడ్ తినేవాడు కాదు, అస్సలు తినేవాడు కాదు, నరకం చూపించేవాడు మాకు. ఇక నేను కూర్చుంటే పాలు, నుంచుంటే పాలు అన్నట్టు. ఇంకా అవి మెలకుగా ఉన్నంతసేపు పగలంతా నేనైతే 1 year అయిపోయిన తర్వాత కనీసం పడుకునేదాన్ని కాదు. పడుకుంటే ఎక్కడ ఫీడింగ్ అడుగుతాడని రోజంతా అలా కూర్చొనే ఉండేదాన్ని. లేదంటే బయటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టడం అలా చేసేదాన్ని. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఇంకా అదే అనమాట, పాలు తాగాలి. అదొక ఫీలింగ్ తోటి, ఆకలేసి కూడా కాదు, ఫీలింగ్ అనమాట. ఇంకా డాక్టర్స్ ఏమన్నారంటే ఎడిక్షన్ అయిపోయాడు. ఇప్పుడు తాగుబోతులు కానీ ముందుకు ఎట్లా ఎడిక్ట్ అవుతారు అలాగా అవి పాలకి ఎడిక్ట్ అయిపోయాడు అనమాట. చాలా 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 కష్టమైపోయింది. ఇంక ఎవరు ఇంట్లో కూడా సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఓకే ఫీడింగ్ ఆపు పర్వాలేదు అని చెప్పే ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. డాక్టర్స్ అలా చెప్తే కూడా డాక్టర్స్ తెలియదులే అని చెప్పి కొట్టి పారేసారు తప్పించి, మేము అప్పుడు 2 ఏళ్ళు ఇవ్వలేదా, 3 ఏళ్ళు ఇవ్వలేదా, అదా ఇదా అని చెప్పి అయితే అన్నారు. కానీ ఎవ్వరు కూడా నాకు సపోర్ట్ చేయలేదు. సో ఇంకా దాని తర్వాత నేను ఒక 1.5 year 18 months కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మేము చెకప్కి అయితే వెళ్ళాం. అప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్, ఫీవర్స్ కంటిన్యూస్గా ఫీవర్స్ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే బాబుకి ఇమ్యూనిటీ లేదనమాట, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో పిల్లలకి 6 months వరకు తల్లిపాలు అయితేనే సేఫ్టీ. కానీ తల్లిపాలు 6 months తర్వాత ఇచ్చామంటే కనుక దానివల్ల వాళ్ళకి ఏమీ మంచిదేం కాదు. అదివరకు రోజుల్లో 2 ఏళ్ళు ఇచ్చారు, 3 ఏళ్ళు ఇచ్చారు అని వాళ్ళ మాటలు మీరు వినకండి. సో మీ హెల్త్, బాబు హెల్త్ బాగుంది అంటేనే మీరు ఫీడింగ్ కంటిన్యూ చేయండి. లేదు పిల్లలు బాగా ఇలా ఇబ్బంది పెట్టేస్తున్నారంటే ఫీడింగ్ స్టాప్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ తింటారు, వాళ్ళకి ఆప్షనే ఉండదు. సో నాకేం హెల్త్ ఇష్యూ వచ్చిందంటే లాస్ట్ ఇయర్ జూన్ జూలై నుంచి నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే స్టార్ట్ అయినాయి. నాకు ఆల్రెడీ పీసీఓడి ఉంది. అది కాకుండా యూట్రస్లో ఇన్ఫెక్షన్ అయితే అయింది. అది నాకు తెలియలేదు. కంటిన్యూస్గా మంత్ మొత్తం బ్లీడింగ్ అవ్వడము అట్లా అవుతూ ఉంది. నేను చాలా హాస్పిటల్స్ తిరుగుతూ ఉన్నా. సో డాక్టర్స్ ఏమంటున్నారంటే లాక్టేషన్ అంటే మనము పాలు ఇస్తాం కదా, పాల వల్ల కూడా అట్లా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని డాక్టర్ చెప్పారు. సో పాలు కూడా ఆపమని చెప్పి నాకు జనవరిలోనే చెప్పారు, ఫీడింగ్ ఆపమని చెప్పి డాక్టర్స్. బట్ నేను ఆపలేకపోతున్నాను, నాకు సపోర్ట్ లేదు కదా దానివల్ల. సో ఇంకా ఫైనల్గా నేను April 9th అయితే డిసైడ్ అయిపోయాను. April 8th 7th మేము చెకప్కి వెళ్ళాము హాస్పిటల్కి. ఇంకా డాక్టర్ అయితే చెప్పారు మీకు ఫీడింగ్ ఆపమని ఇన్ని రోజులు ఎందుకు ఆపలేకపోతున్నారు అని చెప్పి. ఇంకప్పుడు మా ఆయన నా మాట విని సపోర్ట్ ఇచ్చారనమాట. ఇంకప్పుడు నేను ఏం చేశానంటే, సో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అవి చూసి, ఇది ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను. సో యూట్యూబ్లో వీడియోస్ అవి ఇవి చూసేసి ఇంకా నేను వేపాకైతే తీసుకొని వచ్చి దంచేసి వేపాకైతే అప్లై చేసేసుకున్నాను. ఆ ఒక్కసారి తాగి ఇంకా ఆపేశాడు. సో ఆపేసి ఇంకా నైట్ టైం అయితే పాపం పడుకునేవాడు కదా, ఎందుకంటే ఫీడింగ్ అలవాటు అయిపోయింది కదా. ఫీడింగ్ ఇవ్వకుండా పడుకోబెట్టడం మాకు కష్టమైపోయింది. ఇలా భుజం మీద వేసుకొని పడుకోబెట్టి భుజం అంతా పెయిన్ వచ్చేసేది. ఇంకా నేను చేసిన ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే
ఫీడింగ్ ఆపిన 3 డేస్కే మేము ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అంటే బర్త్డే పార్టీ గురించి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు చూడాలి నరకం అంటే ఏంటో స్పెల్లింగ్ రాపిచ్చాడనమాట. ఎవరికైనా అంతే, పిల్లలకి ఫీడింగ్ ఆపేసిన తర్వాత అలాగే బాగా ఇబ్బంది పడతారు. డాక్టర్ కూడా అదే అన్నారు. బట్ చాలా నరకం చూపించాడు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడైతే ఇంకా చుక్కలు చూపించాడు. ఎందుకురా బాబు వచ్చాను అన్నంత ఏడుపు వచ్చేసింది. కానీ ఇంకా దేవుడి దయ వల్ల ఎలాగోలా ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకి సెట్ అయ్యాడు. అది కూడా మా అమ్మ ఉయ్యాలని చెప్పింది. ఉయ్యాలు కట్టిన తర్వాతే అవి కొంచెం సెట్ అయ్యాడు. ఇంకా అప్పుడు మధ్యలో ఏడ్చేవాడు అనమాట, లేచి బాగా ఏడ్చేవాడు. ఇంకా నాకు ఏం అర్థమయ్యేది కాదు. ఎత్తుకుని ఎంతసేపు ఎత్తుకున్నా పడుకునేవాడు కాదు. ఇంకా నిదానంగా నేను ఏం చేశానంటే ఏదైనా ఫుడ్ పెట్టడం, పిస్తా ఇష్టం కదా, పిస్తా కానీ వాటర్ తాగించడం, లేదంటే ఏదో ఒకటి డ్రై ఫ్రూట్ లడ్డని ఆయన ఏది ఇష్టంగా తింటే అది ఏదో ఒకటి పెడతా ఉండేదాన్ని. ఇంకా నిదానంగా ఇప్పుడు 1 మంత్ అయిపోయింది కదా. ఇప్పుడైతే నైట్ 10కో 11కో పడుకున్నాడు అనుకోండి, మార్నింగ్ 6, 7 వరకు అయితే లెగవట్లేదు. అంటే ఒక 20 డేస్ 25 డేస్ అయితే నరకం చూపిస్తారండి. మనం నిద్ర వదిలేసుకోవాలి 25 డేస్. మనం ఎంత పిచ్చెక్కిపోయిద్దంటే అది పడే వాళ్ళకే తెలిసిద్ది అనమాట. ఇంకా మనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. ఇంకా మా ఆయన కూడా చాలా 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 సపోర్ట్ చేశారు. నైట్ టైంలో ఆయన చూసుకునే వాళ్ళు, లేచి చూసుకునే వాళ్ళు. నాకు అస్సలు ఓపిక ఉండేది కాదు. మార్నింగ్ అంతా చూసుకొని నైట్ టైంలో నాకు నిద్ర వచ్చేసేది. అయినా కూడా నేనేమనుకుండా సపోర్ట్ చేసి ఇంకా మంచిగా అయితే ఉన్నారు దేవుడి దయ వల్ల. నేను ఫీడింగ్ అయితే ఆపగలిగాను. ఫీడింగ్ ఆపేసిన తర్వాత అవి ఫుడ్ తినడం అయితే చాలా మంచిగా చేంజ్ అయిందండి. అంటే మనము ఆ ఫీడింగ్ ఆపేటప్పుడు కూడా హెల్తీ ఫుడ్ పెట్టాలండి. అలానే బయట ఫుడ్, జంక్ ఫుడ్ అసలు పెట్టద్దు. ఇంట్లోనే మంచిగా ఇడ్లీ అని, దోశ అని, అన్నం అని, లేకపోతే ఏమన్నా వెరైటీలు ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడతా ఉంటే హెల్తీగా డ్రై ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ, సీడ్స్ కానీ అవన్నీ పెడతా ఉండండి. ఖచ్చితంగా తింటారు. ఇంక వాళ్ళకి ఆప్షన్ ఉండదు కాబట్టి పాలు కూడా ఈజీగా మానేస్తారండి చిన్నగా ఉన్నప్పుడే. అది పెద్దయ్యే కొద్దికి వాళ్ళకి కష్టమైపోయిద్ది. వచ్చే కొద్దిగంట ఫీడింగ్ ఆపడం కష్టమైపోయిద్ది అంట. కొంతమంది పిల్లలు 5 ఇయర్స్ 6 ఇయర్స్ అట్లా కూడా తాగేవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కూడా. సో అందుకని చెప్తున్నా. నేను కూడా 3 ఇయర్స్ వరకు అయితే ఫీడింగ్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఎలా స్టాప్ చేస్తాను నాకు తెలీదు. సో అలాగా ఇంకా అది కాక అవి నార్మల్గా ఉండుంటే నేను కూడా చాలా ఒక 2 ఇయర్స్ అయినా ఇచ్చుండేదాన్ని. బట్ అవి నార్మల్గా లేడు. పాలకే ఇదైపోతున్నాడు. పాలంటే పిచ్చెక్కినట్టు చేస్తున్నాడు. నాకైతే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసేదండి ఇలా తిరిగి ఫీడింగ్ ఇచ్చి. నేను లోపల చాలా వీక్ అయిపోయి చాలా చిరాగ్గా, ఫ్రస్ట్రేషన్గా ఉండేది నాకు. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాను కాబట్టి ఇప్పుడు వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో నా త్రూఅవుట్ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ అయితే చాలా బాగా జరిగిందండి. నాకు ఫీడింగ్ అయితే బాగా వచ్చింది. తర్వాత చాలామందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫీడింగ్ ఆపేసాం కదా, ఫీడింగ్ ఆపేసిన తర్వాత పాలు గెడ్డలు కట్టడం అట్లా అవుతుంది కదా, దానికి ఏంటి సొల్యూషన్ అని చెప్పి అయితే అడగొచ్చు మీరు కామెంట్స్లో. సో నాకైతే దేవుడి దయ వల్ల అలాంటి ప్రాబ్లం ఏం రాలేదండి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే దానికి సొల్యూషన్ అయితే ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళు అయితే ఏంటో మల్లెపూలు ఏంటంటే చెప్తారు, అవైతే నేనేం ఫాలో కాలేదు. నాకైతే ఒక 2-3 డేస్ తర్వాత కొంచెం పెయిన్స్గా అనిపించాయి. బట్ తర్వాత అది నార్మల్ అయిపోయింది నాకు. ఇప్పుడు ఫీడింగ్ ఇంకా వాళ్ళు ఫీడింగ్ తీసుకుందామన్నా పాలు రావు అనమాట. ఎప్పుడైతే వాళ్ళు ఫీడింగ్ స్టాప్ చేస్తారో ఇంక మనకు పాలు అయితే స్టాప్ అయిపోతాయి. సో అందుకని మీరు బేబీ మీరు అంతా హెల్తీగా ఉన్నారు, అంతా ఓకే అనుకుంటేనే మీరు ఫీడింగ్ ఆపండి. లేదు ఏం ప్రాబ్లం లేదంటే మీరు కంటిన్యూ చేయవచ్చు. నేను స్టాప్ చేశానని నా ఎక్స్పీరియన్స్ మాత్రం మీతోటి షేర్ చేసుకున్నా. ఖచ్చితంగా స్టాప్ చేయాలని అయితే రూల్ ఏం లేదు. నాకు డాక్టర్స్ కూడా సజెస్ట్ చేశారు. ఎందుకంటే అవితోటి చూస్తూ ఉన్నారు కదా కంటిన్యూస్గా మంత్లీ 1 టైం 2 టైమ్స్ ఫీవర్. వెయిట్ అస్సలు గెయిన్ కావట్లేదండి. ఫస్ట్ బర్త్డేకి ఎంత వెయిట్ ఉన్నాడో అంతే వెయిట్ ఇప్పటికి కూడా స్టిల్. ఒక 200-300 గ్రామ్స్ పెరుగుతాడు, మళ్ళీ తగ్గిపోతాడు. ఇంకేంటంటే ఆ బాడీ తత్వం మరేమో తెలియదు కానీ కంటిన్యూస్గా దెబ్బలు. అబ్బా చిన్నపిల్లలతోటి నిజంగా చాలా 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 ఇదనమాట. ఇంకా చెప్పాను కదా చిన్నపిల్లలతోటి చాలా ఇదిగా ఉండాలి. అండ్ ఫీడింగ్ ఆపడం కూడా ఈజీ కాదండి. కొంతమంది తుంటరి పిల్లలు ఉంటారు, వాళ్ళైతే ఎంత చేదు రాసినా ఏం రాసినా సరే ఫీడింగ్ మానరు. ఒకవేళ ఫీడింగ్ మానేసినా సరే కొన్ని నైట్స్ అయితే మనం నిద్రను వదిలేసుకోవాలి. అలా ఆ స్టేజ్ అంతా కూడా చాలా క్రాంకీగా ఉంటారు. మన పేషెన్స్ని ఎంత టెస్ట్ చేస్తారంటే అమ్మో నాకైతే ఏడుపు వచ్చేసేది. నేనైతే చాలా విసుక్కునేదాన్ని కూడా హవిని. ఎందుకంటే ఇంకా నా వల్ల అయ్యేది కాదనమాట. చాలా చాలా కష్టంగా ఉండేది. అది కాక నేను ఊరు వెళ్ళడం కూడా నేను చేసిన మిస్టేకే. చాలా ఇబ్బంది నేను పడ్డాను, హవిని పెట్టేశాను. సో అదంతా నా మిస్టేకే. ఇదంతా ఏంటంటే అనుభవాలు అనమాట, మనకి తెలియదు కదా.
సో అందుకని ఇదంతా కూడా మంచిగానే అయింది. బట్ 18 మంత్స్ అయితే నేను హవికి ఫీడింగ్ అయితే ఇచ్చాను. 18 మంత్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇచ్చాను. ఇంకా దాని తర్వాత అయితే స్టాప్ చేశాను. ఇప్పుడు 1 మంత్ అయింది. దేవుడి దయ వల్ల అంతా నార్మల్ అయిపోయింది. సో కొన్ని డేస్ మాత్రం నరకం ఉంటుంది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చెప్తే డాక్టర్ అయితే హైఫై ఇచ్చి గ్రేట్ అమ్మా, ఎలాగైతే నేను మానేసావు, బట్ ఆ స్టేజ్ అంతా నరకం ఉంటుందని ఆవిడ కూడా చెప్పారు. నరకం చూపిస్తారు కరెక్టేనమ్మా అని. ఇంకా నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఉయ్యాలే నన్ను సేవ్ చేసింది. ఉయ్యాల సేవ్ చేసింది అంతే. ఇక నైట్ పడుకుంటాడు, మార్నింగ్ వరకు లేవడు. ఇప్పుడు కొన్ని డేస్ నుంచి అయితే చేస్తున్నాడు. సో ఇంక ఇలాగే ఉండాలని దేవుడిని అయితే కోరుకుంటున్నా. ఇంకా మారిపోతారు కదా, ఆ హ్యాబిట్ నుంచి చేంజ్ అయిపోతారు. సో ఫైనల్గా నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ అంతా కూడా ఇలా అయితే స్టాప్ చేసేసాను. సో చాలా హ్యాపీగా స్టార్ట్ అయింది, బట్ చాలా సాడ్గా అయితే ఎండ్ అయింది. కొంచెం బాధగానే ఉంటుంది, కానీ వాళ్ళ హెల్త్ కంటే ఏది ముఖ్యం కాదు కదా. ఇప్పుడు పాలు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏం బలం కాదన్నప్పుడు వాళ్ళకి ఏదైతే మంచిదో అదే మనం చెయ్యాలి. ఎవరో చెప్పారు, ఏదో చెప్పారు, వాళ్ళు ఏదో అంటారు, వీళ్ళు ఏదో అంటారు, లేదంటే అది ఇది అని చెప్పైతే మనం ఎవరి గురించి ఆలోచించకూడదు. మన బేబీ హెల్తీగా ఉంటే అంతే చాలు. బాగాలేనప్పుడు వచ్చి ఇలా అంటారు, కానీ బాగున్నప్పుడు ఎవరు పట్టించుకోరు కదా. సో వాళ్ళ గురించి అనే వాళ్ళ గురించి అసలు వదిలేయండి బ్రెయిన్లో నుంచి. మనం ఏది చేయాలి, మనకి ఏది కరెక్ట్, మన పిల్లోడికి ఏది కరెక్ట్ అదే మీరు ఫాలో కండి. సో ఇదండి వీడియో. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.